రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 26వ వార్డులో అక్రమ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్స్ 26వ డివిజన్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. బడంపేట కార్పొరేషన్ నుండి అనుమతులు పొంది వాటి ప్రకారం భవనాలు నిర్మించకుండా సెట్ బ్యాక్ వదలకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. అలాగే ఇతరులు కూడా నిబంధనలకు విరుద్ధంగా సెట్ బ్యాక్ వదలకుండా నిర్మాణాలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు చిల్లర డబ్బులకు కక్కుర్తిపడి అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారని స్థానిక కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26వ తేదీ డివిజనల్లో ఉన్న తిరుమల నగర్, న్యూ మారుతి నగర్, మధురానగర్, శ్రీహిల్స్, శ్రీ హోం వెంకటేశ్వర కాలనీ, మల్లారెడ్డి కాలనీ, గడ్డం ఎంక్లేవ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 టెలికాం కాలనీలలో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు. వీటిపై ఎన్నిసార్లు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా అటువైపు కన్నెత్తి చూడని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇప్పటికైనా తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని ఎడల కార్పొరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు జాకిడి జంగారెడ్డి. ఇక్కడ గుర్రంగూడ 26వ వార్డు కార్పొరేషన్లో కాంట్రాక్టర్గా మా భార్య చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా లోకల్గా కొంతమంది బిల్డర్లకు సహకరించుకుంటారు. ఇక్కడ ఎన్ని కాంప్లెక్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మొత్తానికి ఏమీ వదలకుండా రోడ్లకు అది ఉన్నదే 20 ఫీట్ల రోడ్డు. ఆ రోడ్డుకు వాళ్ళు మున్సిపల్ పర్మిషను ఏ విధంగా ఇస్తుర్రు, ఎక్కిస్తుర్రు, జరిపిస్తుర్రా, కొద్దిగా ఒక ఫీట్ అన్న ఒక 2 ఫీట్లన్నా జరిపిస్తలేరా, మున్సిపాలిటీ పోయి తెచ్చుకున్నామని ఒక పేరు చెప్పుకుంటారు. కానీ వాళ్ళు మటుకు ఒక ఫీట్ కూడా ఆడ సైడ్ మీద చూస్తే ఒక ఫీట్ కానీ ఒక ఇంచ్ కూడా ఇడవకుండా కడుతుంది. అదే 20 ఫీట్ల రోడ్డు ఇది మా దృష్టికి ఏమొచ్చింది, మీరు పోటీ చేసేది ఇక్కడ మొత్తానికి ఈయన ఏమిడోకుంటూ కడుతుండు, ఆయన ఏమిడోకుంటూ కడుతుండు, ఈయన బండి పెట్టుకుంటుండు, ఆయన బండి పెట్టుకుంటాడు. మేము మధ్యలోకి ఎట్లా పోవాలి అనేది క్వశ్చన్లు మాకు ఫోన్ చేసి క్వశ్చన్లు వేస్తాం. ఆ క్వశ్చన్లో తట్టుకోలేక మేము మున్సిపల్ కార్పొరేషన్లో పోయి కాంప్లైంట్ చేయడం కూడా జరిగింది. నెల రోజులు అయింది. ఏంటి మేము ఇట్లా ఇబ్బందులకు ఇట్లా ఏమి ఇవ్వకుండా కడుతున్నారు, ఉన్నదే 20 ఫీట్ల రోడ్లు, ఒక్క ఇంచు కూడా జరగకుండా కడుతుంటే ఎట్లయితుంది ఇది అని చెప్పి మేము ఎందుకంటే కార్పొరేషన్లో పోటీ చేసినాం కాబట్టి, ఇంతకుముందు మాజీ సర్పంచింది కాబట్టి రెస్పాన్స్ కూడా లేకుండా మున్సిపల్ లేకపోతే ఏ విధంగా మేము ఎవరు చెప్పుకోవాలిగా? మున్సిపల్ వాళ్ళే ఇట్లా చేస్తే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ప్రకారము కడతలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నామని రుబాబుగా కట్టుకున్నామని వాళ్ళు చెప్పుకుంటారు. ఆడ ఒక చూస్తే వాళ్ళు మున్సిపల్ ప్రకారం ఒక ఇంచ్ కూడా ఇస్తలేరు. కాంప్లైంట్ చేస్తేనేమో వాళ్ళు ఫోన్ ఎత్తారు, రెస్పాన్స్ లేదు, వీళ్ళు వస్తున్నాం వాళ్ళు వస్తున్నామని చెప్తారు, ఎవరు లేరు. మరి ఆ 20 ఫీట్లల్లా నరకము అది కట్టేది మొత్తం బిల్లర్స్, ఏదో పేదోళ్ళు ఏదో మామూలు వాళ్ళు కడుతున్నారు అని చెప్పి లేదు, మొత్తం బిల్లర్స్. ఆ బిల్లర్స్కు సహకరిస్తున్న కార్పొరేషన్ మీకు వస్తలేదా, మీకు జీతం వస్తలేదా, జీతం తీసుకుంటలేరా, ఈ అక్రమాలకు మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు ఫోన్ చేసినా కూడా మీకు ఇంత ముందుకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ లేదు. మీరు ఉన్నట్ట లేనట్ట, లేకుంటే ఎవరున్నా వాడు చేసుకొని ఎక్కిపోవాలన్నా, లేకుంటే ఎవరినా దోసుకపోవాలన్నా మీ మున్సిపల్ ఆఫీస్కు ఒక బోర్డు పెట్టుకోండి. అయ్యా మేము మాట వరకే కానీ మేము చేతుల వరకే మాతోటి కాదు మేము బోర్డు పెట్టుకొని ఇట్నే కూర్చున్నామని చెప్పి కూర్చోండి. ఎవరి పైన వాడు చేసుకుంటాడు. మీరు జీతాలు తీసుకోండి, గవర్నమెంట్ మోసం చేయకండి. మీరు మోసపోతే ఇక్కడ చిన్న ఊరికి వీళ్ళకు లాస్ట్కు బిల్లర్స్ అమ్ముకొని పోతే వాళ్ళు పేదవాళ్ళు ఆడ ఇల్లు కట్టుకున్నాక చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు ముందే జరిపిస్తే వాళ్ళు ముందే ఇల్లు జంగ జరిపితే వీని కాకపోతే వాని కాకపోతుంది. ముందు ఆ సోయి చూసుకునే మీకు తత్తలు లేనప్పుడు మీరు బోర్డు పెట్టుకోండి. ఆడ మున్సిపల్ వాళ్ళు మీరు లంచాలు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు అంటున్నారు
లంచాలు తీసుకుంటారు కాబట్టి మీరు నిద్రపోతున్నారు, మీకు సోయి లేకుండా నిద్రపోతున్నారు. ఎందుకంటే వీడికి ఇట్లా అంటాడు ఇట్లా పోతాడు కాబట్టి మీకు సోయి లేకుండా మీరు నిద్రపోతున్నారు కాబట్టి ఏదో మీకు వస్తుంది కాబట్టి ఈ మొత్తం పబ్లిక్ కూడా అంటున్నారు, మేము కూడా అంటున్నాం, దీని మీద ఖండిస్తున్నాం. ఎందుకంటే మీకు లంచాలు వస్తున్నాయి కాబట్టి మీరు ఆడొక ఇంచు కూడా జరగనిస్తలేరు. మీరు వచ్చినా కూడా లెటర్ కూడా అదే రాసిన మీకు వస్తారు, చూస్తారు, పోతారు, మీకు ఏదో ముట్టుతుంది కానీ ఒక్క ఇంచు కూడా జరగనిస్తారు. ఇవి ఈ రోజులల్లా ఏదో చేస్తారు, ఏదో అవుతుంది, ఏదో అధికారుల మీద మొత్తం సీరియస్ ఉంటుంది అని చెప్పి అందరు అనుకుంటే ఇంకా దానికన్నా ఘోరం అయిపోయి వీళ్ళు వసూలు చేసుకుంటారు. వీళ్ళు జీతాలు తీసుకుంటారు, కరెక్ట్ ఫీల్డ్ మీద లేదు, వాళ్ళ పనితనము ఫీల్డ్ మీద కనిపించాలి.